ఆ పేదల మీద కత్తి వేలాడుతూ ఉంది. లాస్ట్ 10 yearsలో సక్తి చేయలే, ఇన్ఫార్మల్గా చెప్పి ఇబ్బంది పెట్టకండి అని చెప్పినారు కానీ వేవ్ చేయలే అధ్యక్ష, లోన్ను మాఫీ చేయలే. ఇప్పుడు ఆ పేదల నెత్తి మీద కత్తి వేలాడుతూ ఉంది. మన రాష్ట్రంలో ఈరోజు పేదలకు పూర్తి స్థాయిలో ఉచితంగానే ఇల్లు నిర్మించిస్తున్నాం కాబట్టి ఆ పేదల మీద ఎవరి మీద అయితే అనేక వేల లక్షల మంది మీద ఆ భారం ఉందో ఆ 3,920 కోట్ల రూపాయలను వేవ్ చేస్తున్నామని చెప్పి మాఫీ చేస్తామని కూడా నేను ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. గతంలో జరిగిన అనేక భారాలు అనేక ఇబ్బందులు ఆ పేదల మీద నుంచి పోవాలి, ఆ వేవ్ చేసి పాటిస్తాం అదంతా కూడా అని మనవి చేస్తూ ఇక ఎవరు కూడా భయపడక్కర్లేదు. మీ దర్వాజాలు ఎవరు పిక్కపోరు, రికవరీ ఉండదు, మీరు మంచిగా కంటిన్యూ తిని కడుపు నిండా తిని కంటిన్యూ నిద్రపోవచ్చు. ఆ బాకీల బాధ కూడా ప్రజలకు ఉండదు పేదలకు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. రెండో విషయం అడిగినారు, లక్ష్మణ్ గారు అన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు వీళ్ళది కూడా రాజీవ్ సగ్రో వీళ్ళది కూడా కొద్దిగా మాఫీ చేసి పేదలన్నారు వాళ్ళు కూడా అని చెప్పినారు అధ్యక్ష. డెఫినెట్గా నేను మనవి చేస్తా ఉన్నా, ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని పోతున్నప్పుడు ఇంత పెద్ద నిధులు ఖర్చు పెడుతున్నప్పుడు వాళ్ళు కూడా పేదలే కాబట్టి వాళ్ళ రుణం కూడా మాఫీ చేసి ప్రభుత్వమే కట్టి వాళ్ళకి అప్పగిస్తామని కూడా నేను అది కూడా మాఫీ చేస్తామని మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. దట్ విల్ కంప్లీట్. పేదల కోసం పనిచేసే విషయంలో, పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే విషయంలో, పేదలకు ఇల్లు కట్టే విషయంలో మా ప్రభుత్వం ముందు వరుసలో ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష.